హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు కొంచెం స్పెషల్గా చేసుకునే రోటి పచ్చడిని చూసేద్దాం. ఈ పచ్చడి వచ్చేసి మనకి మిక్సీ కూడా అవసరం లేదండి. జస్ట్ చేత్తోనే ఈ పచ్చడిని జస్ట్ 5 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసేయచ్చు. రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఈ పచ్చడికి ముందుగా అయితే మనకు కావాల్సింది ఏంటంటే పచ్చిమిర్చి, టమోటాలు, దీంతో పాటు వెల్లుల్లి. ఈ పచ్చిమిర్చి చూసారా, చాలా చిన్న సైజులో ఉన్నాయండి. దీంతో గనక పచ్చడి ప్రిపేర్ చేస్తే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఈ చిన్న సైజు పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఈ పచ్చిమిర్చికి ఏం చేయాలంటే ఘాట్లు పెట్టి ఇందులోకి ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఫ్రై చేసేటప్పుడు ఇందులో వచ్చేసి వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి వచ్చేసి ఒక 6 లేదా 7 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్ మీద పెట్టేసి నేను మూత పెట్టేస్తున్నాను. లో ఫ్లేమ్ మీద పెట్టేయటం వల్ల తొందరగా ఇవి చక్కగా ఫ్రై అయిపోతాయండి. ఈ టమాటాలు ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండు వైపు టర్న్ చేసుకుంటూ లో ఫ్లేమ్ మీద పెట్టి దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. చపాతీలోకైనా రోటీలోకైనా ఈ కాంబినేషన్ కర్రీ కూడా అవసరం లేదండి. ఈ పచ్చడి ఒక్కటి ఉంటే సరిపోతుంది. అంత రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, టమాటాలు మనకి చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. దీంతో పాటు పచ్చిమిర్చి, ఈ పచ్చిమిర్చి ఏంటంటే స్పైసీనెస్ని బట్టి మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. లో ఫ్లేమ్ మీద పెట్టి మనం ఫ్రై చేసేసాం కదా. టమాటాలు అయితే మనకి ఫ్రై అయిపోయాయి. పైన చూడండి, నేను తొక్క తీసేసి చూపిస్తున్నాను కదా. ఈ విధంగా మనకి పైన వచ్చేసి పీల్స్ని మనం తీసేయాలి. ఈ టమాటా మీద ఉన్న ఈ తొక్కల్ని తీసేయచ్చు, లేదనుకోండి అలానే మనం డైరెక్ట్గానే ప్రిపేర్ చేయొచ్చు. బట్ ఏంటంటే మనం చట్నీ ప్రిపేర్ చేసిన తర్వాత పైన ఇవి తొక్కల్లాగా అలా ఉండిపోతాయి కాబట్టి దీన్ని నేను రిమూవ్ చేసేస్తున్నాను. మన పైన ఉన్నటువంటి ఈ తొక్కల్ని కూడా తీయకుండా డైరెక్ట్గానే పచ్చడిని ప్రిపేర్ చేయొచ్చండి. టేస్ట్లో మాత్రం డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఇప్పుడు వీటన్నిటిని ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోకి నేను తీసేసుకున్నాను. తీసిన తర్వాత మ్యాషర్ ఉంటుంది కదా, ఈ మ్యాషర్తో దీన్ని ఇక్కడ మ్యాష్ చేసేసుకోవాలి. మీ దగ్గర కనుక మ్యాషర్ లేకపోతే పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో అయినా మనం మ్యాష్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే మనం మిక్సీ జార్ని యూస్ చేస్తుంటాం కదా, అస్సలు మీరు మాత్రం మిక్సీ యూస్ చేయకండి. డైరెక్ట్గా ఇలానే ప్రిపేర్ చేసి తింటేనే మంచి రుచి టేస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడైతే నేను తీసేస్తున్నాను. చూడండి, చక్కగా ఇక్కడ మనకి మ్యాష్ అనేది చేసేసుకున్నాను. చేసిన తర్వాత ఇందులో కొన్ని మనం ఐటమ్స్ని యాడ్ చేసామనుకోండి, తినేటప్పుడు చాలా మంచి రుచి అనేది వస్తుంది. ఇందులో వచ్చేసి ఆనియన్స్ వచ్చేసి సన్నగా తరిగిన ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందులో వచ్చేసి కారం పొడి 1/2 టేబుల్ స్పూనే నేను తీసుకున్నాను. మీరు పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తారు కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. ఇందులోనే ఉప్పు వచ్చేసి తగినంత యాడ్ చేసుకోవాలి. అంతే అండి. ఇందులో కలిపిన తర్వాత మనం ఏం చేయాలంటే స్పూన్ని యూస్ చేయకుండా చేత్తోనే మనం మిక్స్ చేసేసుకోవాలి. ఎందుకంటే చేత్తో ఎంత చక్కగా మనం మిక్స్ చేస్తామో అంత చక్కగా ఇవి మిక్స్ అయిపోయిన తర్వాత రుచి చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత చక్కగా మనకి ఎర్రగా కనిపిస్తుందో. ఇప్పుడు ఈ పచ్చడిని పుల్కా చపాతీలోకి ఒక్కసారి మీరు తిని చూడండి, రుచి మాత్రం అద్దిరిపోవాల్సిందే. నేనైతే పుల్కా ప్రిపేర్ చేసిన వెంటనే స్టీమర్లో పెట్టేశాను. చాలా సేపు వరకు ఇవి మెత్తగా ఉంటాయని. మరి ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.